హలో గాయ్స్, మేము వచ్చేసాం కోవలం బీచ్. ఇది వచ్చేసి మేముండే ప్లేస్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడ అన్ని బీచ్ల్లోకెల్లా ఇది చాలా చాలా నీట్గా ఉంటుంది. సో దీనికి బ్లూ ఫ్లాగ్ బీచ్ అని కూడా పెట్టారు పేరు. సో చూడండి ఎంత నీట్గా ఉందో. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు ఉందండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా చాలా బాగుంటుంది. అండ్ ఎట్లాగో సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీస్తో చాలా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వెళ్ళినా కూడా. ఇప్పుడైతే బీచ్కి వచ్చాము. సో మార్నింగ్ వచ్చేసి మేము 8 వరకు వచ్చేసాము. చాలా లేట్ అయిపోయింది. తొందరగా వద్దాం అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. సో మా ఆదిత్యకి ఇంకా వాటర్ అంటే చాలా ఇష్టం. ఆ వాటర్ అని చెప్పగానే రెడీ అయిపోయి ఫాస్ట్గా లేచి రెడీ అయిపోయాడు. సో ఇప్పుడైతే బీచ్కి వచ్చాము. చూడండి ఇదంతా బీచ్. ఆదిత్యని చూడండి ఎలా ఉరుకుతున్నాడు. సో మార్నింగే ఫ్యామిలీస్తో చాలామంది వచ్చారు. ఫ్యామిలీస్తో వచ్చి వాటర్లో తడిసి మంచిగా ఎంజాయ్ చేసి ఏదైనా బయట ఫుడ్ తినేసి ఇంటికి వెళ్తే చాలా బాగుంటుంది. సో వాటర్ చూడండి, అలలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. బీచ్లు వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా. ఉన్నప్పుడే కవర్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో వాళ్ళిద్దరు చూడండి వాటర్లో ఎలా ఆడుతున్నారు. అదొక గట్టులా ఉంది, ఆ గట్టు మీద కూర్చొని ఆడుతున్నారు. కాసేపు నేను మా హస్బెండ్ కూడా ఇలా ఆడుకున్నాం వాటర్లో. అంతా అయిపోయింది. 9:30కి అలా బయటకు వచ్చేసాం. సో అక్కడక్కడ హట్స్, కింద చైర్లు బాగా ఏర్పాటు చేశారు. చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడ కూడా డస్ట్ లేకుండా, ఎక్కడ ఏం పేపర్స్ కానీ ఏది లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి చాలామంది ఉన్నారు. అండ్ రూమ్స్ ఇచ్చారండి. ఇవి వచ్చేసి తడిచాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చాలా చాలా రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి ఫిష్ స్పా కూడా ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ వచ్చేసి ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ అయితే ఎవరు లేరు. సో మా వరకే మేమైతే ఒక 3 మెంబర్స్ అలా ఉన్నారు పిల్లలు అంతే. సో ఇదంతా ప్లే ఏరియా. సమ్మర్ కదా కొంచెం తక్కువగా ఉన్నారు. అండ్ మార్నింగ్ వెళ్తేనే చాలా బాగుంటుంది. అండ్ నైట్ వెళ్తేనే బాగుంటుంది. ఇంకా సమ్మర్లో అంటే ఇక నార్మల్ టైంలో ఎవరు రారు కూడా. సో ఆదిత్య అయితే ఇక ప్లే ఏరియా ఫస్ట్ వాటర్లో తడిసి తర్వాత డ్రెస్ చేంజ్ చేసి తర్వాత ప్లే ఏరియాకి తీసుకొచ్చాం.